తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ బాచుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి 7 కూలీలు మృతి చెందారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలేంటి? బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కాలేజీ సమీపంలో ఒక నిర్మాణంలో ఉన్న భవనం 16 గోడ కూలి మొత్తం 7 కూలీలు మృతి చెందడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం సమయంలో నగరం వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడిన సంగతి తెలిసింది. నిన్న ఈదుగాలితో కూడిన వర్షం రావడంతో కూడా గోడ కూలిపోయి తర్వాత రోజువారీ కూలీలుగా ఉన్న ఒడిశా తర్వాత ఛత్తీస్గఢ్ చెందిన ఈ కూలీలు అక్కడే పనిచేస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించి జరిగింది. అయితే ఆ సమయంలో ఒకేసారి ఈదురుగాలితో కూడా వచ్చిన వర్షంతో కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళినట్టు అక్కడే ఉండడం జరిగింది. అయితే గోడ కూలి మొత్తం 7 కూడా గోడ కిందనే ఉన్నట్టు కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్పిన వివరాల ఆధారంగా ఇటు జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సంబంధించి కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం మొత్తం 7 ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించారని, మొదటగా దాంట్లో కొంతమంది పనిచేస్తున్న వారందరూ కూడా అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినట్టు కూడా మొదటగా అనుకున్నప్పటికీ, అయితే దాంట్లో ఎవరైతే 7 అయితే ఉన్నారో దాంట్లో అందరూ కూడా అక్కడే గోడ కింద పడి చనిపోయినట్టు కూడా ఈ రోజు అధికారులు ధృవీకరించడం జరిగింది. మొత్తం 7 ఒడిశా తర్వాత ఛత్తీస్గఢ్ సంబంధించిన కూలీలు ఉన్నట్టు తెలుస్తుంది. మృతుల సంఖ్య ఒకసారి చూసుకున్నట్లయితే శంకర్, రాజు, ఖుషి, రామ్ యాదవ్, గీతతో పాటు 14 ఏళ్ల బాలుడు హిమాంష్ సంబంధించి కూడా ఉన్నట్లు కూడా అధికారులు చెప్పారు. అయితే నిన్న కురిసిన వర్షపాతానికి నగరంలో ఈ 7 ఈ ఘటనలో బౌద్ధపురం సంబంధించి కూడా విద్యుత్ శాఖతో కూడా ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఈ ఘటన నిన్న జరిగిన వర్షపాతానికి సంబంధించి కూడా విషాదం అయితే చోటు చేసుకున్నట్టు జరగవచ్చు. మరికొద్ది సేపట్లో ఈ 7 మృతదేహాలని ఆసుపత్రికి తరలించిన తర్వాత వారికి పోస్ట్ మార్టం అనంతరం కూడా వారి స్వస్థాలకు పంపించడానికి కూడా అధికారులు అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు ఇంకా సహాయక చర్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంకా కొనసాగుతుంది. రాత్రి నుంచి కూడా కొంతవరకు ఆలస్యం కావడం జరిగింది. రాత్రి వర్షం కారణంగా అక్కడ కొంత వరకు మొత్తం చీకటి, రాత్రి విద్యుత్ వచ్చే కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడడం జరిగింది. అంతరాయం ఏర్పడిన తర్వాత కూడా ఈ రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో కూడా సహాయక చర్యలు మరి ముమ్మరం చేసి మొత్తం శిలావతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వెలికితీసే ప్రయత్నం చేస్తున్నా కానీ 7 మృతదేహాలు లభ్యమైనట్టు కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం ఇంకా మృతదేహాలను ఇటు గాంధీ ఆసుపత్రికి తరలించి తర్వాత అక్కడ పోస్ట్ మార్టం అనంతరం కూడా వారి కుటుంబ సభ్యులకైతే తెలియజేసి తర్వాత వారిని స్వస్థలాలకైతే పంపించే అవకాశం ఉంది. మరికొంత సేపట్లో ఘటన స్థలానికి ఇప్పటికే డిఆర్ఎఫ్ తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు అక్కడికి వచ్చి తర్వాత సహాయక చర్యలు చేపట్టడం కూడా జరిగింది. కాబట్టి వారిని ఇంకా ఎవరన్నా ఉన్నారా, నిర్మాణం సంబంధించి కూడా ఇంకా ఎవరన్నా కార్మికులు ఎవరన్నారనేది కూడా సహాయక చర్యలు ప్రస్తుతం అయితే ముమ్మరం చేసిన పరిస్థితి. ధన్యవాదాలు రమేష్. హైదరాబాద్ బాచుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి 7 కూలీలు మృతి చెందారు.